కరెక్ట్ అసలు సమస్యకు వద్దాం. అసలు సమస్య అది కాదమ్మా. అసలు సమస్య థియేటర్స్ ఇవాళ రెంట్ వాళ్ళు మెయింటైన్ చేయలేని పరిస్థితి. మెయింటైన్ చేయలేక రెంట్లు పెంచుకుంటున్నారు. రెంట్లు పెంచుకుంటే చిన్న సినిమాలు బాగున్న సినిమా కూడా రెండో వారం రెంట్ కట్టలేక ఆగిపోతుంది. ఉండు తమ్ముడు, అరే ఉండు, నేను చెప్తాను, చెప్పిన తర్వాత మాట్లాడుతాను. ఉండు, నేను వివరం చెప్తా జరిగిన మీటింగ్ లో ఉన్న ఇది. ఈ చిన్న సినిమాలు ఇవాళ మొన్నటిదాకా ఎగ్జిబిటర్స్ ఆర్డర్లోకి రాలా, మాకు సంబంధం లేదు, మేము రెంట్ వస్తుంది మాకు చాలా అన్నారు. ఇవాళ వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఏం పరిస్థితి వస్తుందంటే వాళ్ళు రెంట్ పెంచితేనేమో చిన్న సినిమాలు ఆడించుకోలేరు, చిన్న సినిమాలు ఎవడు రావట్లేదు, పర్సంటేజ్ అంటే కూడా పర్సంటేజ్కి ఇవ్వాల్సి వస్తుంది, పెద్ద సినిమాల మీద ఆధారపడాల్సి వస్తుంది థియేటర్. వాళ్ళ రెంట్ మెయింటైన్ చేయాలంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి 20 కూడా లేవు. సో 52 వారాల్లో పెద్ద సినిమాలు ఆడాలంటే వాళ్ళకి లేవు. సో ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ మా సినిమా కావాలంటే పెద్ద సినిమా కావాలంటే వాళ్ళ ఇష్టం వచ్చే రూల్స్. ఇది క్లాష్. దాంతో ఏంటి వాళ్ళు అనేది ఏంటి, మీ రెంట్, మీ థియేటర్ రెంట్ షోకి ఇంత కలెక్షన్ అంటున్నారు కదా, ఈ కలెక్షన్ లో పర్సంటేజ్ మాది 65 35%. వాళ్ళు ఏమంటున్నారు, ఒట్టి థియేటర్ కలెక్షన్ మామూలుగా ఉండే కలెక్షన్ కాదు, మీరు రేట్లు ఎక్కువ పెట్టుకో అమ్ముతున్నారు కదా, దాంట్లో కూడా మాకు షేర్ కావాలని ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు. ఇది ఇంటర్నల్ గా సాల్వ్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ చేయగలిగింది. ఇదే పుష్ప 2 నుంచి వచ్చింది భయ్య. అదే పుష్ప 2 అనే సినిమా నుంచి ఎగ్జిబిటర్లు కొంతమంది ఎందుకు ఎక్కువ రేటుకి అమ్మాలా సినిమాలు, మేమెందుకు అమ్మాలా, ప్రేక్షకుల దగ్గర అమ్మలక్కలు తెప్పించుకొని థియేటర్ షేర్ ఇవ్వండి, ఏమీ లేదండి, దానికి సంబంధం లేదు. మేమేమో ఎంతో కష్టపడి సినిమా తీసి ఎంతో ఖర్చు పెడితే ఇది అసలు ఎక్కడ పుట్టిందంటే ఈస్ట్ గోదావరి జిల్లాలోనే పుట్టింది. ఎక్కడ పిఠాపురం నియోజకవర్గం ఉందో అక్కడ జిల్లా వాళ్ళే మొదలు పెట్టారు ఈ కాంట్రవర్సీ. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అక్కడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం, మేము ఇంకా ఏంటంటే ఇప్పుడు హిట్ 3 అనే ఒక సినిమా వచ్చింది, 7 రోజులేమో రెంట్ మీద ఆడమన్నారు, 8వ రోజు కలెక్షన్ డ్రాప్ అయినప్పుడు పర్సంటేజ్ గా ఆడమన్నారు. ఎట్లా ఆడతామండి? 7 రోజులేమో మీరు తీసుకోబోతున్నారు పేరు, మినిమం మెయింటెనెన్స్ కూడా రావట్లేదు, కరెంట్ ఛార్జీలు కానీ ఇతరత్ర ఏమి రావట్లేదు అని అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టారండి. ఆ జిల్లాలో మొదలైంది అది. అన్ని జిల్లాల్లో ఉంది ఇష్యూ, నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మేము సినిమాలు ఈ రకంగా అయితే ఆడమంటే అది కాస్త తెలంగాణ వరకు పాకింది. ఇప్పుడు తెలంగాణలోకి వచ్చిన తర్వాతనే ఇది ఒక, ఎందుకంటే తెలంగాణ వచ్చి ఇప్పుడు కలెక్షన్లకి హైదరాబాద్ సిటీ అయితే ఇతరత్ర అంతా అయితే ఒక మేజర్ హబ్ అయిపోయింది. అలాంటప్పుడు ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాలే కాకుండా ఇంకా